జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని 3వ శ్లోకాన్ని చదువుకుందాం. ఈ శ్లోకంలో టోటల్ 3 నామాస్ ఉన్నాయండి. ఫస్ట్ లైన్లో 2 నామాస్, సెకండ్ లైన్లో ఓన్లీ 1 నామా అండి. ఎక్కడైతే దీర్ఘం లేదో అక్కడ పెట్టకండి. ఇక్కడ 2 దగ్గరలో లేదు, మీరు గమనించండి. నేను లాస్ట్లో చెప్తాను మళ్ళీ మీకు. సో ఇప్పుడు మనం చదువుకుందాం. మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయక. ఇవి 2 నామాలు. ఇప్పుడు వచ్చేది ఏకనామం. అది చూడండి, ఎక్కడ దీర్ఘం రాకుండా చూసుకోండి. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. దీన్ని శ్లోకంలో ఎలా చదవాలో చూద్దాం. తర్వాత ఎక్కడ ఎలా చదవాలో మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తా. మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. సో చూడండి, ఇక్కడ సాధారణంగా ప్రతి ఒక్కరు చేసే తప్పు ఏంటంటే నిజారుణ అంటారు, అంటే నాకి దీర్ఘం పెట్టేస్తారు. ప్రభాపూరా అంటారు, రాకి దీర్ఘం పెట్టేస్తారు. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఇక్కడ తప్పు వస్తుందండి అందరికీ, మ్యాక్సిమం చాలామందికి ఇక్కడ తప్పు వస్తుంది. మీరు అప్పుడు ఏం చేయాలి? నిజారుణ, నా పలికిన వెంటనే ప్రా పట్టేయాలి, అంటే ప్రాణి పలకాలి, లేకపోతే దీర్ఘం వస్తుంది. సో సేమ్ అలాగే ప్రభాపూరాలో రా, ప్రభాపూరా అన్నప్పుడే మాని చదవాలి, అంటే మధ్యజ్ఞ అందుకోవాలి. అలా చదివితేనే అక్కడ దీర్ఘం రాదు. మీరు కొంచెం స్లోగా చదివితే దీర్ఘం వస్తుంది. సో స్లోగా చదివినప్పటికీ కూడా రావచ్చు, బట్ చాలా ప్రాక్టీస్ ఉండాలి. మీరు చదివేటప్పుడే ఈ దీర్ఘం రాకుండా కొంచెం జాగ్రత్త పడితే ఇది చాలా బాగా వస్తుందండి ఈ నామం. ఇంకా ఉంది, బట్ వీడియో లెంతీ అయిపోతుంది, అందుకే ఆపుతున్నాను. మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్లో అడగండి, నేను తప్పకుండా మీకు చెప్తానండి. శ్రీమాత్రే నమః.